హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ వారంతో 13 వారాలని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని 14వ వారం అంటే సెమీఫినాలే వీక్లోకి అడుగు పెట్టబోతుంది బిగ్ బాస్ సీజన్ 9. ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ నాగార్జున ముందుగా ప్రశంసల జల్లు కురిపించారు ఇమ్మాన్యుయల్పై. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ వారం టికెట్ టు ఫినాలే రేస్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇమ్మాన్యుయల్ చాలా కాన్ఫిడెంట్గా వరుసగా టాస్కుల్లో గెలుస్తూ, ఛాలెంజెస్ గెలుస్తూ, నాకౌట్ గేమ్ గెలుస్తూ ఫైనల్ వరకు వచ్చాడు. అయితే ఫైనల్లో అనూహ్యంగా రీతు చేతిలో ఓడిపోయి చివరి లెవెల్కి అర్హత సాధించలేక టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది. దీంతో నాగార్జున, పర్లేదు ఇమ్మాన్యుయల్, నువ్వు నీ వరకు 100కి 1000% ఎఫర్ట్స్ని పెట్టావు, అది మాకు చాలా బాగా కనిపించింది. ఇక గెలుపోటములు అన్నవి చాలా సహజం. సాధారణంగా నువ్వు ఏ టాస్క్ ఆడినా కూడా ఓడిపోవు అన్నది ఆడియన్స్ భావన. అది హౌస్ మేట్స్కి కూడా తెలుసు. అందుకే కదా మీ మమ్మీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోగానే, అరే నువ్వు నా పైన కాదరా, ఎవరిపైన ఆడినా కూడా గెలిచేస్తావు, నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అన్నది అంటూ చెప్పగానే ఇమ్మాన్యుయల్ కొంచెం నవ్వడంతో, సో ఇమ్మాన్యుయల్, నువ్వు బాగా గేమ్స్ ఆడావు కదా, అన్ని టాస్కులు ఆడావు, ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నువ్వు ఫినాలేలోకి అడుగు పెడతావు, నేను చెప్తున్నాను కదా అంటూ నాగార్జున చెప్పడం అయితే జరిగింది. ఇక ఇదంతా కాసేపు పక్కన పెట్టేద్దాం ఇమ్మాన్యుయల్, నీ నుంచి నాకు చిన్న కంప్లైంట్ ఉంది. నీకు ఎందుకు అంత భయం ఇమ్మాన్యుయల్? నీకు కన్నింగ్ గేమ్ కూడా కొంచెం కనిపించింది ఈ వారం. ముఖ్యంగా కళ్యాణ్తో కలిసి రీతు పైన కుట్రలు పన్నారు. భరణి అంటే భయమా? భరణి అన్నతో నేను ఆడను, రీతును ఆడిపించేద్దాం, ఆ తర్వాత ఏం జరుగుతో చూసి ఆ తర్వాత భరణి అన్నతో ఆడదామంటూ భరణి గురించి, రీతు గురించి వెనుక కుట్రలు పన్ని వారిద్దరూ టాస్క్లు ఆడేలా చేశారు. అలాగే మీరు సొంతంగా కాయిన్స్ని బ్యాలెన్స్ చేసే టాస్క్లో కావాలనే ఓడిపోయారు. అన్ని కుట్రలు బయటపడ్డాయి ఇమ్మాన్యుయల్, వీడియోస్తో సహా నీకు నేను ప్లే చేసి చూపించమంటావా అనడంతో, లేదు సార్, అది మా ప్లాన్, భయం కాదు ఏం కాదు, ఎవరితో అయినా టాస్కులు ఆడాలి కదా, చివరి లెవెల్ గెలవాలి అంటే కళ్యాణ్తో అయినా ఆడాల్సిందే, భరణితో అయినా ఆడాల్సిందే, కానీ మేము చివరి వరకు వెళ్ళాలి అని అనుకున్నాము కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేశాము అంటే అవే చాలా వరస్ట్, చండాలంగా ఉన్నాయి ప్లాన్స్. ఎవరితో వస్తే వారితో ఆడాలి అనుకోవాలి, కానీ ఇంకొకరు బలంగా ఉన్నారు కాబట్టి వేరే వారిని వారితో ఆడించి వారు అలా ముందుకు వెళ్ళేలా చేయకూడదు అంటూ చెప్పడం మాత్రం నిజంగా వరస్ట్ ఇమ్మాన్యుయల్. అది కూడా నీలాంటి ఒక బెస్ట్ ఎంటర్టైనర్, ఆల్రౌండర్ అయిన కంటెండర్ నుంచి నేను ఈ తరహా గేమ్స్ ప్లాన్స్ని కానీ కన్నింగ్ ప్లాన్స్ని కానీ ఊహించలేదు. ఇంకెప్పుడు కూడా అలా చేయొద్దు. ధైర్యంగా ఎదుటివారిని ఓడించి టికెట్ టు ఫినాలే గెలుస్తావనుకున్నాను, కానీ ఈ రేంజ్లో నువ్వు కుట్రలు పన్నుతావని అనుకోలేదు అంటూ నాగార్జున చెప్పడంతో, సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయను అంటూ చెప్పడం అయితే జరిగింది. మరి ఇమ్మాన్యుయల్, నాగార్జున మధ్య జరిగిన ఈ మాటల వార్లో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.